తెలంగాణలో మరోసారి పవన్ సెంట్రిక్ గా రాజకీయం నడుస్తోంది. తెలంగాణకు వస్తాం, తెలంగాణలో పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే దీనికి కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. మీరు వస్తామంటే మేము వద్దంటాం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో జనసేన రాణించడం సాధ్యమేనా? తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగా పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. మణికొండలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ ను ఈ నెల 19న పవన్ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి కొత్త కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఆఫీస్ మొత్తం తిరిగి పరిశీలించిన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా పలువురు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. తెలంగాణలో పవన్ పొలిటికల్ ఎంట్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదని అంటోంది బీఆర్ఎస్. మోదీ, చంద్రబాబు, రేవంత్, పవన్ డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు గులాబీ నేతలు. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని పెడతారు అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా. వాస్తవానికి ఆ కథకు సాంగ్కి సంబంధం ఉండదు. ఈ మాటలు కూడా గంతే ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేవు. దాంట్లో లేనితోటి సృష్టించి ఆయన వచ్చినట్టు ఈయన ఆపినట్టు కాంగ్రెస్, జనసేన, చంద్రబాబు, మోడీ అంత కలిసి ఆడుతున్న నాటకాలు తప్ప ఇందులో కొత్తగా ఏం లేదు. ఈ అప్పుడప్పుడు ఇట్లాంటి ఐటమ్ సాంగ్లు పాడిపోతుంటారు. పెద్ద సమస్య కాదు. కవిత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాల్ని చూసి సంతోషిస్తాం అంతేకాని రాజకీయ నేతగా తెలంగాణ వైపు చూస్తే ఊరుకునేది లేదని అంటున్నారు ఆమె. యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా. హీస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, గో టు హిస్ మూవీస్. బట్ పొలిటికలీ హీస్ అన్ఫిట్. హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. కాంగ్రెస్ కూడా పవన్ పై విమర్శలు చేస్తోంది. పవన్ ను బీజేపీ ఆడిస్తోందంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పవన్ కళ్యాణ్లు వచ్చినా, ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి. అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరన్నా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికి పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అన్నా ఇంకెవరన్నా మాకు బాధ లేదు. పవన్ పై వస్తున్న ఈ విమర్శలకు ఆ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.